డీటెయిల్స్ చూసేస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి కలెక్టర్లు ఎస్పీలతో రేపు సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశాన్ని తొలిత 2 రోజుల పాటు నిర్వహించాలని భావించారు. తాజాగా దీనిని ఒక్కరోజుకే పరిమితం చేసింది టీడీపీ కూటమి సర్కార్. ఇందుకు సంబంధించిన ఎజెండాను ఖరారు చేసింది. సోమవారం ఉదయం తొలిత వివిధ శాఖలపై సమీక్ష చేపడతారు. సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించనున్నారు. పాలనాపరమైన అంశాలు, విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు, ఇసుక, వ్యవసాయ తదితర విభాగాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉండటంతో కలెక్టర్ల సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు టీడీపీ కూటమి సర్కార్ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. మొదటగా 2 రోజులు అనుకున్నప్పటికీ దానిని ఒక రోజుకే కుదించినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీని ప్రధాన ఎజెండా ఏంటి, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించి కూలంకషంగా మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు డీటెయిల్స్ని. రవికృష్ణ, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా ఈ కలెక్టర్ల సమావేశం జరుగుతుంది. గతంలో కూడా 2019లో ఈ వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కలెక్టర్ సమావేశం ప్రజావేదికలో జరిగింది. ఆ ప్రజావేదికలో జరిగిన తర్వాత ఆ ప్రజావేదికని కూల్చివేయడం జరిగింది. అలాగే ఈ ఏదైతే కలెక్టర్ సమావేశం ఉందో అది చాలా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు వివిధ శాఖల పనితీరు, అదేవిధంగా కూడా వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు రేపు నిర్వహిస్తారు. మొత్తంగా కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా రేపు హాజరవుతారు. రేపు ఉదయం 10 గంటలకు ఈ కలెక్టర్ల సమావేశం బ్లాక్ నెంబర్ 5 లో జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. ప్రారంభ ఉపన్యాసం ఉంటుంది. తర్వాత మొత్తంగా కూడా సమీక్ష సమావేశం నిర్వహించే పరిస్థితి అయితే ఉంది. అంటే గత ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏమిటి, శాఖాపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కూడా ప్రజలకి మనం ఏ విధంగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు శాఖలకు సంబంధించి దీనికి సంబంధించి సిబ్బంది కొరత కానీ లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే దాని మీద సమీక్ష నిర్వహించడంతో పాటుగా కూడా ప్రభుత్వం ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్పష్టమైనటువంటి దిశా నిర్దేశం కలెక్టర్లకి రేపు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇసుక పాలసీ, అదేవిధంగా కూడా మైనింగ్ పాలసీకి సంబంధించిన అంశాలతో పాటుగా కూడా రెవెన్యూకి సంబంధించి, ముఖ్యంగా కూడా రెవెన్యూ శాఖకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా భూ కబ్జాలకు సంబంధించిన అంశాల మీద ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా కలెక్టర్లకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా ఉండాలి ఏమిటి అనే దాని మీద దిశా నిర్దేశం చేసే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైనా సరే ఎటువంటి ఈ అక్రమాలు జరిగినా కూడా వెంటనే కూడా స్పందించాల్సిన అవసరం కలెక్టర్లకు ఉందని తెలియజేయడంతో పాటుగా కూడా వాళ్ళకి ఎవరైతే ఇబ్బందులు కలిగించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా తక్షణ చర్యలు తీసుకునే విధంగా కూడా శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరిపే విధంగా కూడా ముందుగా కలెక్టర్లు అయితే మాత్రం ఒక చర్యకు కూడుకునేందుకు సిద్ధం కావాలి అనేటువంటి ఈ పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఎవరైతే హెచ్ఓడీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు సమావేశం అవుతారు. ఈ సమావేశం అయితే మాత్రం కీలకంగా కూడా మారనుంది. ఇక్కడ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది గవర్నమెంట్ అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.